తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తమను నమ్మించి మోసం చేశారంటూ వాలంటీర్లు రోడ్డుకెక్కారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు నమ్మించి మోసగించారని వాపోయారు. పదే పదే ఫోన్ చేసి బెదిరించడంతో వాలంటరీ పోస్టులకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు ఆ నేతల మాటలు వినడం వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకోవాలని అర్థిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ను కలుస్తామని వాలంటీర్లు అంటున్నారు. 5,000 గౌరవవేతనంతో బతికేవారు మేమందరం కూడా 5,000 రాకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం. గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలు కరోనా టైంలో చాలా బాగా పనిచేసాం. సో, మేము గత ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఒత్తిడి వల్ల రాజీనామా చేయవలసొచ్చింది. చేసాము. అంతేగాని మేము కావాలని చేయలేదు. మీరు మా వాలంటీర్‌ని వెంటనే గుర్తించి మా వాలంటీర్‌లను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నా నమస్కారం అండి. నేను గత ప్రభుత్వంలో వాలంటీర్‌గా విధులు నిర్వహించాను. మాకేంటంటే వాలంటీర్‌ని రాజీనామా చేయమని బలవంతంగా చేయడం వల్ల మేము ఇష్టం లేకపోయినా సరే మేము వాలంటీర్‌కి రాజీనామా చేశామండి. మేము ఆ వాలంటీర్ వ్యవస్థ తీయకపోవడం వల్ల, మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల మేము కుటుంబంతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఆ 5,000 తోటినే మేము జీవనాధారం సాగించుకునేవాళ్ళమండి. ఎందుకంటే నాకు భర్త లేరు. 2 పిల్లలతో నేను బ్రతకాలి అంటే నాకు ఆ 5,000 జీవనాధారం అయినాయండి.